ఏంటి రాజీ, పుట్టింట్లో పనులు అయిపోయినాయా? ఏం చేసేది? ఏం పిల్లని కూడా పిల్లలేదే మరి. తమ్ముడు, వాళ్ళ అయ్య, కూతురు, వాళ్ళ మామలు, వాళ్ళ అన్నలు అందరూ అక్కడ ఉన్నారు కదా వదినలు. వాళ్ళతో పని మనతో పనే ఉంది. సరే, నీ పురాతన వస్తువు ఒకటి బయటపడింది. కూలరు పెళ్ళికి పెట్టింది 5 సంవత్సరాలు అవుతుందండి. సంవత్సరం బాగానేట్లా ఒకటి కొత్త పాటలు తీసుకురావడం అవి బిగించడం. అలానే ఈరోజు మత్తగారికి అప్పుడు ఇచ్చాం, అంటే గాలికి కొంచెం బాగుంటుందని. అయితే మధ్యలో ఆగిపోయిందని చెప్పేసి అట్నే పడేసారు దాన్ని. ఇంకా మళ్ళీ ఈరోజు మా బామ్మతో తెప్పించుకొని దాన్ని సరిచేసా. కాయ ఒకటి పోయింది, దానికి సంబంధించిన కాయ. కొత్తది ఒకటి వేపించాను, కొత్తది ఒకటి బిగించాను, రన్ అవుతా ఉంది. సరేలే, ఈ విషయం పక్కన పెట్టేసి రాజీ, మరి నువ్వు పోయిన పని అయింది, వచ్చిన పని అయింది. పోయిన పని ఏముంది, అవుతుంది మొత్తం. ఏమవుతుంది? మా అబ్బాయి పెళ్ళి ఫోన్ వస్తుంది. మా అబ్బాయి పెళ్ళి ఫోన్ వస్తుంది. ఇంకా రాజకుమారి అక్క కదా, వాళ్ళ ఇంటికాడ వాళ్ళ తమ్ముడిది మంచి శబ్బరం అంతా మంచి మర్యాద. మా అత్తగారు లేరు కదా, ఇంకా మా అత్తగారి ప్లేస్లో రాజకుమారుని చూసుకోవాలి. అవి నా సొక్కాలు, నా చెప్పులు, నా బూట్లు, నా ప్యాంట్లు అన్నీ నా అడుగుతా ఉంటారు. చివరికి సెంటు కూడా, సెంటు పంపించింది వాళ్ళ అక్క. ఏమన్నా మన అర్థం ఇంతవరకు ఎవరికి సొక్కాలు ఎత్తుకోవడానికి. సరేలే, పిల్లగాడు మాత్రం సందర్గా ఉండబోదు అట్టు. కానీ నేను బయలుదేరుతున్నా, చూసుకో దగ్గర నన్ను. సరే, నేను ఫోన్ చేసినప్పుడు రానువా పట్ల చేసి. సరే, ఇంకా వాళ్ళకి ఏమైనా థమ్స్అప్లు ఏమైనా కావాలి నాకు ఫోన్ చెయ్యి. వాస్కోట్ కూడా బాను కొడతానా? సరేనండి, మన మొక్కజొన్న దగ్గర పోయి చూద్దాం. రాజకుమారి ఏమో ఇక్కడ ఉండి వాళ్ళ చుట్టాలు, వాళ్ళ తమ్ముడు చుట్టాలా ఏమవుతారు రాజీ? బండి పడుతుంది. సరేనండి, అక్కడ వెళ్దాం పదండి. వెళ్తున్నా మరి. రాజీ వాళ్ళ తమ్ముడు పెళ్లి చూపులకు మనం నిన్న విన్నటి వీడియోలో మనం వెళ్ళాం కదండి, అక్కడ చూసి వచ్చాం కదా. అదే మాదిరిగా ఈరోజు మళ్ళీ మన ఊరు రాబోతున్నారు అన్నమాట. అందుకని చెప్పేసి రాజకుమారే ఇంక ఈరోజు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతిదీ ఎన్నెన్ని పనులు చేసిందో, అసలుకి అక్కడ మంచి చెప్పర్లు ఏం చూసుకుందో ప్రతిదీ వీడియో ముందుగానే ఉంది, చూడండి. ఇంకా చాలా బాగుంటుంది. అలా ఒక లైక్ కొట్టండి. హాయ్ అండి, మీ అందరికీ ఎలాగున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మొన్నటి రోజునైతే మా తమ్ముడికి పెళ్లి చూపులకి వెళ్తున్నాం అని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళొచ్చాం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మేమైతే అమ్మాయిని చూసి వచ్చాము. ఇంకా వాళ్ళ నుంచి కూడా, వాళ్ళ తరపున నుంచి వాళ్ళు రావాలి కదా, అందుకని చెప్పేసి మేమైతే ఇంక ఈరోజు మా తమ్ముడు రాత్రే వచ్చి, అక్క ఈరోజు అమ్మాయి తరపున వాళ్ళు చూడడానికి వస్తున్నారు అక్క, మన ఇల్లు చూసుకోవడానికి ఇంకని చెప్పేసరికి మేమైతే పనికి కూడా పోకుండా నేనైతే పొద్దున్నే ఇంక ఇటు వచ్చేసాను. భోజనం కూడా చేయలేదు. అప్పుడు అమ్మ చనిపోయినప్పుడు దినం అంటే జ్ఞాపకార్థం రోజు ఇల్లు అంతా శుభ్రం చేస్తాము. మా నాయనమ్మ ఉందంటే ఇంకా ఇంట్లో అన్నం కూర వండామా, బరగొడ్లో ఈ సౌదా ఇచ్చుకున్నామా అన్నట్టు. ఇంట్లో ఆడమనిషి లేనప్పుడు ఇంక ఇల్లు ఎలాగుండిద్దో మనకు తెలిసిందే కదండి. ఇంక అందుకని చెప్పేసి నేనైతే పిల్లల్ని ఇద్దరిని స్కూల్కి పంపించేసి చిన్నోడిని అయితే నిద్రపుచ్చేసి ఇంక ఇల్లు అయితే మొత్తం నీట్గా చేస్తూ ఉన్నాను. మా తమ్ముడికి ఒకటే మాట వేసి ఇంక మా కూలర్ మాకు ఇంటికాడకైతే పంపించేసాను. బావ అయితే కూలర్ అనేది రిపేర్ చేస్తాడని చెప్పేసి ఇంక ఇంట్లో బూజు దులిపేసి శుభ్రంగా కడిగేసి ఇంకా లైజాలు కంపోస్ట్ అన్నీ వేసేసి తుడుస్తూ ఉన్నాను. ఇంకా కిచెన్ స్టవ్ టైల్స్ మొత్తం అయితే తుడిచేసిన తర్వాత బయట పంచ కూడా బాగా నల్లగా మొన్నటిదాకా ఫిజ్ ఉండి ఆటో సీట్లు ఉండి ఇంకా అట్లా చండాలంగా పెట్టేశారు. ఇవన్నీ ఉన్న మరకలుగా చండాలుగా అయిపడుతుంది. ఎంతగా టైల్స్ అన్నీ వేయించుకున్నా కానీ ఇంట్లో ఆడ మనిషి లేకపోలేక నీట్నెస్ లేక ఇంకా ఆ విధంగా అయితే అవుతూ ఉందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను తీరిక చేసుకొని ఇంకా ఇక్కడికి వచ్చి ఇదంతా చేసుకుంటా ఉన్నానండి. ఇంక ఇంట్లో మొత్తం ఇల్లే గడగటం, పైపేసి కడుగుదాం అనుకున్నాను కానీ ఇట్లా తుడుద్దాంలే అనుకున్నా. లాస్ట్కి మా నాయనమ్మ ఏం చేసిందో మళ్ళీ మీకే తెలిసిద్దిలే పండి. ఇంకా ఆ విధంగా లైజాలు మొత్తం వేసి తుడుస్తూ ఉన్నాను. అక్కడ నాకు 3 పిల్లలండి. అక్కడ 3 పిల్లలను చౌదాయించుకొని మా ఆయనకి అన్నం అయ్యి వండి పెట్టాను. ఇంకా తినకుండా ఇంక ఇక్కడికి వచ్చి మా తమ్ముడు పెళ్లి కొడుకు కటింగ్ చెప్పుకుని వచ్చా. ఇట్రా
చీకటి కాపాడుతుంది ఇట్రా. కటింగ్ అయితే సీసెంట్ ఫ్రీగా ఇచ్చారు. అబ్బా కటింగ్ కూడా ఇచ్చారు. అప్పుడే వచ్చినాయి సీసింతకాయలు వచ్చినాయి. సరే నేను ఇల్లే గడిగా మరి నాకు నీరసంగా ఉందరా. స్ప్రైట్ తెమ్మన్నాగా స్ప్రైట్ తెమ్మన్నాగారా. ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టా. పోరా ఇల్లు మొత్తం గడిగలే నీరసంగా ఉంది. స్ప్రైట్ వాడు తెచ్చి ముందు బాగా ఫోల్డర్ ఇచ్చిన బాగా శుభ్రం చేసుకుంటాడు. తర్వాత పెయింటింగ్ ఒకటి పెయింటింగ్ వేస్తా. అరే బాగా చండాలంగా ఉందిరా. చూసేది నన్ను గోర్న కాదు. సరేలే నీతో పాటు ఇల్లుని కూడా చూస్తారు. రేపు రోజున మా అమ్మాయి అడుగు పెట్టే ఇల్లు ఎట్టుందా ఏందా నీట్నెస్ ఉందా శుభ్రంగా ఉందా అని చెప్పేసి అన్ని చూస్తారు. ఎంతకంటే చూసి అబ్బా అందుకే మరి ఉన్నదంటేనే సక్రంగా చేసుకున్నారా బేట అని చెబుతున్నా. ఏంది కొత్త పెళ్లి కొడుకు అవుతున్నావు. అమ్మ చేయాల్సినవి అన్ని అక్కయ్య నేను చేస్తున్నావు. నీ హ్యాపీనెస్ ఏంది? 2 లక్షలు ఇవ్వండి డబ్బులు. ఇంకా అంతేలే 2 లక్షలు ఇవ్వండి. వడ్డీకి కాదు. వడ్డీ 3 రూపాయలు వడ్డీకి అయితే ఇస్తాంరా. ఏ 3 పిల్లలు కలవాలి మా కాడే చూస్తే మీరే పెట్టుకోవాలి. మా తమ్ముడు మ్యారేజ్ చేసుకుంటున్నాడంటే ఇంకా ఆడపిల్లలకి కట్నం ఉండిద్ది. ఇంకా ఆడపిల్లలకి మగపిల్లడి పెళ్ళి అవుతుంటే ఇంకా బంగారం చేపిస్తారు. పచ్చేర్లు అక్కయ్య పచ్చేర్లు నాకు పచ్చేర్లు. అందుకే మాకు చాలా హ్యాపీగా ఉంది కదా. మా అమ్మగారు చనిపోయారు కదా. మా తమ్ముడు పెళ్ళి మా అమ్మ ఉన్నప్పుడే చేసినట్టయితే హ్యాపీగా ఉండేది. మా ఇద్దరినే ఒక ఇంటికి ఇచ్చి ఆమె అంతా బాగా చేసుకుంది. కానీ ఇంక ఈయన్ని కూడా ఒక ఇంటోని చేసినట్టయితే బాగుండేదని ఇంక ఇప్పుడు కూడా ఒక చిన్న బాధ అనమాట. పెళ్ళి ఒక ఇంట్లో పెళ్ళి జరుగుతుందంటే అంతా హ్యాపీయే, కానీ కొంచెం బాధ ఉంటుంది, కొంచెం హ్యాపీ ఉంది మాకు. అయితేలే ఇంకంతా బాగుండి మా తమ్ముడు పెళ్ళి అంతా ఫిక్స్ అయ్యి అన్ని దేవుడిదేలు బాగుంటే చిన్న సుజాత వచ్చింది. అదే హ్యాపీ అనమాట. మా తమ్ముడు రూపంలో మా అమ్మగారిని చూసుకోవచ్చు. మా అమ్మగారికి మా అక్కయ్య నేనంటే మా తమ్ముడు అంటే చాలా ఇష్టం. మేము ఇద్దరం ట్విన్స్, నాతో పాటు ఇంకొక అమ్మాయి. ఫస్ట్ అక్క పుట్టింది, తర్వాత మేము ట్విన్స్ కౌన పిల్లలం. అయితే ఒక అమ్మాయి కడుపులోనే చనిపోయింది. ఇంకొక అరగంట లేట్ అయినట్టయితే నేను కూడా కడుపులో చనిపోయేదాన్నేనంట కదా. డెలివరీ అయిపోయింది, నాకు కూడా ఇద్దరని తెలియదు అని చెప్పిద్ది. మా అమ్మ వాళ్ళు 4 అక్క చెల్లెలు కదా, అదే సాలు వచ్చిద్దేమో నాకు మగపిల్లడు పుట్టరేమో అని చెప్పేసి వీడి కోసం మా అమ్మ ఎంతగా ఏడ్చిందో. మగపిల్లడు కావాలని చెప్పి సరే మగపిల్లడు కావాలని చెప్పి ఎంత ఏడ్చి ఎంత చేసిందో. ఇంకా అమ్మా మగపిల్లలది ఏముంది, వాడు రేపు రోజు నిన్ను చూడమా నేనేమో నిన్ను చూసేదంటే ఎందుకైద్ది నువ్వు ఒక ఇంటికి పోయినావు కదా, నువ్వు ఎందుకు చూస్తావు నన్ను చూసేది నా కొడుకు నా కోళ్ళే అనిద్ది. మా అమ్మ సామాన్లు చాలా ఉన్నాయి కదా, ఈ సామాన్లు నాకు ఆ సామాన్లు నాకు అని అక్కయ్య నేను పండగకి సామాన్లు పోయినప్పుడల్లా మేమిద్దరం కోరుకుంటుంటే మరీ అదగాడు పెట్టండి ఆ సామాన్లు నాకు నా కొడుక్కి వచ్చే మా కోళ్ళకి ఆ సామాన్లు అన్నీ అని అనిద్ది మా అమ్మ. అయితే అంత బాగుండేది అనమాట. వచ్చి ఇంటికి ఇవ్వాలే సేపు కూర్చోవడం, ఇంకా మొత్తం క్లీన్ చేస్తా. మోటర్ ఇంకా వేయలేదురా, నేను బోరింగ్ కడి పట్టుకొచ్చుకొని దిడిసే మొత్తం బొబ్బనాడు. త్వరగా అయితే అంతా తుడిచేసిన తర్వాత పెళ్ళి వాళ్ళు వస్తారు కదా బంధువులు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనాలు ఏం చేయరు కదా, పప్పు అనాలి ఏం కాదు కదా, మామూలుగా వచ్చి కట్నవి మాట్లాడుకొని అంతా అవి బెటరా. ఒక 4 కనుక్కోండి పెద్ద మనుషుల్ని కనుక్కొని చేస్తే సరేనా. త్వరగా అయితే వాళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తాను. ఈ నెల మీద వాటర్ పట్టేస్తే సరిపోయిద్ది. నువ్వు పోయి కూలర్ బాగా ఇచ్చిరాపో, కూలర్ బాగా చేసుకుంటాడు. ఎండాకాలం వచ్చింది కదా, పిల్లలతో చాలా కష్టం అవుతుంది గాలి దోలక. ఇంకా పెయింటింగ్ కూడా వేస్తే ఇంకా అటు పక్క కూడా సరిపోతుంది. ఓకేనా, సరే అండి. పెళ్ళి కొడుకు అయితే పెయింటింగ్ వేసుకుంటున్నాడు. ఇంటికైతే ఏమైంది అబ్బాయి అక్కడ మరకలో? పిల్లలు ఆడుకుంటా ఈ కెచ్చిసులు రాసినాయి. ఇంకా అవి అయితే చండాలంగా ఉంటే మరకలో డబ్బా ఎందుకు ఇట్ట పోసుకో. ఇప్పుడు దా నేను వేసిందా ఇదంతా నేనే వేసింది పెయింటింగ్.
అదంతా వేసే మరి కరెంటు పోయింది, మొత్తం మళ్ళీ గడగాలి. ఇదంతా గచ్చు. నేను ఇల్లు దొరికితే మా ఆయన నచ్చలా. ఎందుకని నచ్చలా? ఓయ్ నీ చీర ఏం భలేగా ఉందే, ఎవరు తీస్తున్నారు? మా తాత కొనిపించిందా? తాళం తీసి ఎన్ని 10 కుర్చీలు సరిపోతాయా? 10 కుర్చీలు తీసుకో. మా ఊరు చర్చి అండి ఇది. ఏదన్నా పప్పు అన్నాలకు తప్ప పెళ్లి చూపులకు కానీ ఏదన్నా అంటే ఇంటి ముందు ప్రార్థన పెట్టుకోవడానికి వాటికి అవసరాలకి కుర్చీలు తీసుకెళ్తారు. వాళ్ళ బావది జాయింట్ కుర్చీలు తీసుకోబోతున్నాం. తొందరగా కుర్చీలు తీసుకొని వెళ్ళి కూలింగ్ వాటర్ అయితే తెప్పించేసి వచ్చేలేక అన్నీ రెడీగా చేస్తే మనకి కుర్చీలతో పాటు కూలింగ్ వాటర్ డబ్బా ఇంకా తీసుకొని వెళ్ళి ఇంకో వాళ్ళకి చెప్పేసి అనికలు తీసుకొని వస్తామని చెప్తా. త్వరగా వెళ్దాం మరి. ఏంట్రా ఈయన కాడే 4, 5, 9 కుర్చీలు మొత్తం. సరే సరే నేను తాళం ఇచ్చేసి చెప్పా సొత్తా. బానా నువ్వు ఎదురా ఈ కుర్చీ మనుషులకి ఏం చేసుకోదు రా. చేతయ్యా కుర్చీలు వేసాం. అమ్మా పెళ్లి వాళ్ళు అయితే మా తమ్ముడిని చూడ్డానికి అయితే వచ్చేసారు. ఆడోళ్ళు మగోళ్ళు మొత్తం ఒక 20 మంది దాకా వచ్చేసారు. వాళ్ళు వచ్చేసేలేకే కుర్చీలు వేయడం, మంచాలు వేయడం, కూలర్లు మొత్తం కూలింగ్ వాటర్ మొత్తం తెప్పించేసి రెడీగా పెట్టించేసాను. కక్కనేమో కూర్చొని ఇంక అన్నీ ఫోన్లో చూస్తూ ఉన్నాను కదా. ఇంకా వదిన వచ్చేసి పెళ్ళి కూతురు వల్ల అక్క అనమాట, వాళ్ళిద్దరూ ఆడపిల్లలే. ఇంకా వదిన అయితే ఇట్రా వదిన ఇంకా ఇదని చెప్పేసి సరదాగా మాట్లాడుతూ ఉన్నాను. మంచి మర్యాదలు మొత్తం బాగానే జరిగినాయి. మంచి నీళ్ళు ఇచ్చేసాము. ఇంకా మా తమ్ముడిని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ అయితే నన్ను చూస్తున్నారండి. ఎందుకో తెలుసా? అందరూ మన సబ్స్క్రైబర్సే. ఇంక రావటం ఆలస్యం అండి. మిమ్మల్ని ఫేస్బుక్లో చూసాను అండి, మిమ్మల్ని ఇన్స్టాలో చూసాను, యూట్యూబ్లో చూసాను, మీ ఫాలోవర్స్ని, మీ సబ్స్క్రైబర్స్ని అని చెప్పేసి అసలు చాలామంది అడుగుతుంటే నాకు చాలా హ్యాపీ వేసింది. పోనీలే దగ్గరగా మన సబ్స్క్రైబర్సేనా వీళ్ళందరూ అని చెప్పేసి. ఇంకా అందరికైతే మన అనుకున్న తర్వాత మనం దేంట్లో తగ్గం కదా, వాటర్ ఇచ్చేసి ఇంకా అంతా మంచి మర్యాదలు మొత్తం దగ్గరుండి చూసుకున్నాను అనమాట. తమ్ముడిని అయితే చూశారు, నచ్చారు. మొన్న చూడని వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి చాలామంది అమ్మాయి తరపున బాబాయిలు, పెదనాన్నోళ్ళు, మామయ్యలు, వాళ్ళ అన్న వదిన అందరూ అయితే ఒక 20 మంది చిల్లర పైనే వచ్చేస్తారు. ఒక పెద్ద పోరీలు ఆటోలో ఒక కూలింగ్ వాటర్ డబ్బా వేసుకొని ఎర్రని ఎండకు వచ్చేస్తారు. మేమన్నా చల్లబడ్డ తర్వాత వెళ్ళాం. కానీ ఇంకా ఆ విధంగా వచ్చిన వాళ్ళకి ఒక శుభం అని జరిగిన తర్వాత ఇంకా మనం థమ్సప్ అన్నీ పోయాల్సిందే. థమ్సప్ తాగడం ఇష్టం లేని వాళ్ళకి స్ప్రైట్ ఇంకా అన్నీ అయితే తెచ్చేసాము. తాగారు. తాగిన తర్వాత కుదిరించుకున్నారు కదా కట్నం మొత్తం అయితే ఇంకా ప్లేరే చేస్తూ ఉన్నారు. అమ్మాయి వాళ్ళ మావయ్య అంట. ఇంకా వాళ్ళు అయితే ప్లేర్ చేస్తున్నారు. ప్లేర్ చేసిన తర్వాత ఆకు ఒక్క మొత్తం అయితే ఆడవాళ్ళ ఒట్టకి చేతిలో తాంబూలం పెట్టేసేయాలి. అబ్బాయి గారితో ఏం మాట్లాడుతున్నారంటే, పాస్టర్ గారు మా అమ్మాయి బాప్టిషన్ తీపించుకుంది, నువ్వు కూడా అమ్మాయి వచ్చిన తర్వాత మారు మనసు పొందాలి, అది ఒకళ్ళు చెప్పి ఇబ్బందికరంగా తీసుకునేది కాదు, నీలో నీ కలగాలి అని చెప్పేసి ఇంకా అంకుల్ అయితే తమ్ముడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అందరికీ అయితే ఇంకా నా చేతుల ద్వారాగా అని ఇంకా ఆకు ఒక్క తాంబూలం అయితే ఇప్పిస్తున్నారు. కుదిరించుకున్నారు కదా, ఇంకా అది అట్లా పెట్టి పంపేయడం ఇంకా అదక్క మా ఇంటికి ఉన్న ఆచారం అంటారా, పట్టింపు అంటారా తెలీదు నాకు మాత్రం. ఇంక అట్లా అందరికి ఇచ్చేసాను. అందరికి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అయితే ఇంకా ఆటో ఎక్కుతున్నారు. అందరూ చాలా హ్యాపీ అయిపోయారు. మా తరపుల నుంచి మా చుట్టాలు, మా అక్క, మా బావ రావటం, మా పల్లెల్లో పెద్ద మనుషులు రావటం, అమ్మాయి తరపున ఇంకంతా అసలుకి ఒక ఇంటికి పెళ్లి కాలం వచ్చేసింది. చాలా హ్యాపీ అయిపోయింది. ఇంకా ఆటో ఎక్కలేరు కదా, అందరూ కొంచెం పెద్ద వయసు వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంక వాళ్ళు అయితే ఎక్కలేరని చెప్పేసి ఇంక అక్కడ కుర్చీ అయితే
అయితే వేసేసాము. కుర్చీ మీదుగా నుంచి ఎక్కుతా ఉన్నారు. ఈ అన్నయ్య వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ సడుగుడు అనమాట. ఇందాక చూపించాను కదా, వదిన వాళ్ళ హస్బెండ్. ఇంకా అందరూ అయితే సంతోషంగా థమ్స్అప్లు, స్ప్రైట్స్ అన్నీ తాగేసి బయలుదేరి వెళ్తా ఉన్నారు. అసలు పట్టించుకోవట్లేదు, థమ్స్అప్ అయ్యలేదు, అసలు ఏం చేయలేదు. జగ్గు బాక్స్ వచ్చేసి బయట ఎప్పుడు ఇందాక ఏమన్నారు మరి? ఇంకా ఏమన్నా ఫోన్ చేస్తాను. ఫోన్ చేసేది ఎందుకు? ఇంకా అయితే ఆ మాట కోసం అన్ని మాట్లాడుకున్నారు. అన్నీ అయిపోయినాయి. మరి ఇప్పుడు కుప్పన్నారు. గొప్ప అదే పలానా రోజు అని మాట్లాడుతున్నాను. కమింగ్ సూన్ అన్నట్టు అయితే ఇంకేమవుతుంది? కనపడుతుంది పలకడం. జాగ్రత్త పంపిరా మీ వాళ్ళే. అరే ఆ బండి తీయటమేమో ఇటే వెళ్తారు. పంప